చంద్రబాబు బేతాళ కుట్రలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కుట్ర విచ్ఛిన్నమవుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పన్నిన కుతంత్రం వీగిపోతోంది. అక్రమంగా అరెస్టైన నేతలు కడిగిన ముత్యాల్లా బయటకొస్తున్నారు. అసలు లేని మద్యం కుంభకోణాన్ని చిత్రీకరించిన కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేయించింది. కానీ చంద్రబాబు చేసిన కుట్రలు బెడిసి కొడుతున్నాయి. ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వీకాట్ కంపెనీ డైరెక్టర్ గోవిందప్పలకు ఈ నెల 6న బెయిల్ మంజూరు కాగా, తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ వీర విధేయ పోలీస్ అధికారులతో కూడిన సిట్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకే పాల్పడుతోందన్నది స్పష్టమైంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలైందని ఎక్సైజ్ శాఖ నివేదికలే వెల్లడిస్తున్నాయి. అందుకే చంద్రబాబు ప్రభుత్వం సిట్ ద్వారా కుట్రకు తెరతీసింది. ఈ అక్రమ కేసులో లేని ఆధారాలు సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవారెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్ని సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా 3 సార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డిప్యూటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. తనకు సిట్ చెప్పినట్లుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవారెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఎలాంటి అవినీతి లేదు. కాబట్టి లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2018-2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ 4380 ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేలలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4380 మద్యం దుకాణాలను దశల వారీగా 2984 దుకాణాలకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్ల లైసెన్సులు జారీ చేసిన 4380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43000 బెల్ట్ దుకాణాలను తొలగించింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. తద్వారా డిస్టిలరీలకు లాభాలు తగ్గిపోయాయి. అలాంటప్పుడు డిస్టిలరీలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కమిషన్లు ఇస్తాయి? ఇవ్వనే ఇవ్వవు. కాబట్టి అవినీతి లేని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులు సిట్ అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలనే ఆధారంగా చేసుకుంది. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి.